హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వంకాయ ఎండు చేపల ఫ్రై ప్లస్ ఇందులోకి కాంబినేషన్గానైతే చింతపండు చారు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇట్లా వంకాయ ఫ్రైలోకి ఈ చింతపండు చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, నేను ముందుగానే పావు కిలో వంకాయలను అయితే ఈ విధంగా చిన్నగా ఉండేటట్టు అయితే కట్ చేసి అయితే సాల్ట్ వాటర్లో వేసేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టాను, చింతపండు చారు చేద్దామని చెప్పేసి. సో మెయిన్గా వంకాయ ఫ్రైలో ఉండాల్సింది ఒట్టి చేపలు అన్నమాట. సో చిన్న సైజు వట్టి చేపలు అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి అయితే తిరిగి వాటర్లో వేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ప్లస్ ఈ వట్టి చేపలకున్న తలలు మొత్తం తీసేసాను అన్నమాట. అలాగే 5-6 గల పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే ఈ విధంగా కట్ చేసి అయితే తీసుకోవాలి. ఇందులో మెయిన్ కరివేపాకు అయితే ఉండాల్సిందే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ అయితే వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం వేయలేదండి, కొంచెం చింతపండు చారులోకి పక్కన పెట్టేసినాను. అలాగే ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలోనే ఇందులో ఒట్టి చేపలను అయితే వాటర్ ఏం లేకుండానైతే యాడ్ చేసుకోండి. ఒట్టి చేపలు అయితే పచ్చి వాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై కావాలన్నమాట. అంతసేపు ఫ్రై చేసుకోండి, మనకి ఈజీగా కలర్ చేంజ్ అయ్యి అయితే తెలుస్తాయి అన్నమాట. సో చూసిలా ఒట్టి చేపలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై కావాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. సో వాటర్ ఏం లేకుండానైతే వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ వంకాయ ఫ్రై చేస్తున్నామంటే వంకాయలు అనేవి చిన్నగా ఉండేటట్టు కట్ చేయండి. ఇలా కట్ చేసి వంకాయ ఫ్రై చేయడం వలన ఏంటంటే వంకాయ అనేది మంచిగా కుక్ అవుతుందన్నమాట. ప్లస్ చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వంకాయలు యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లస్ మధ్యలో మధ్యలో మూత తీస్తూ మరీ చెక్ చేయండి అడుగు మాడుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేనైతే స్టెయిన్లెస్ స్టీల్లో వండుతున్నాను కాబట్టి అడుగు ఎక్కువ మాడదు. బట్ నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే డెఫినెట్గా మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలబెడుతూ మరీ బాగా ఫ్రై చేయండి. సో చూడండి, వంకాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ముందుగానే వేసాను కాబట్టి కొంచెం ఎండుకారం అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందులోకి ఒట్టి చేపలు వేసాం కాబట్టి కాస్త ఎండుకారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసామనుకోండి, ఫైనల్లీ అయితే చూసారా వంకాయ ఎండు చేపల ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ది బెస్ట్ కాంబినేషన్గా ఉండే చింతపండు చారు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నార్మల్గా ఈ వంకాయ ఫ్రై రైస్లోకి వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. బట్ వంకాయ ఫ్రైతో పాటు ఇంకా చారు చేసుకొని తిన్నామనుకోండి, ఇంకా టేస్ట్ అనేది అయితే వేరే లెవెల్ అన్నమాట. సో చింతపండు చారు ప్రాసెస్ కూడా చూసేద్దాం, వచ్చేయండి. ఆల్రెడీ నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను కదా. సో చింతపండు చారు ఏ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నామో అందులోనైతే చింతపండు రసాన్ని అయితే మొత్తం తీసేయాలి. ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా అన్నామనుకోండి, సో చింతపండు రసం అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో మీ పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని అయితే తీసుకోండి. సో నేనైతే ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ టేస్ట్ చేశాను, నాకు ఈ పులుపు సరిపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేస్తలేను.
ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే వేసేస్తున్నాను. అలాగే ఈ టైంలోనే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 3, 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి అయితే యాడ్ చేయండి. కొంచెం అంతా కరివేపాకు అనేది డైరెక్ట్‌గా వేయకుండా ఈ విధంగా తుంచి వేయండి. చింతపండు చారులో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాతకి గరిటెతోని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలైనా కానీ బాగా ఉడకనివ్వండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాలైతే ఈ చారునైతే బాగా ఉడికించాలి. సో దీనిపైనుంచి అయితే మూతను పెడదాం. సో మొత్తం మూతని కవర్ చేసామనుకోండి పొంగిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా మూతనైతే కవర్ చేసేసుకొని 10 నిమిషాలైతే చింతపండు చారునైతే బాగా ఉడికించండి. 10 నిమిషాల తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. చారు అయితే మంచిగా మసిలింది. ప్లస్ మనం పెట్టిన దానికంటే కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న ఆనియన్ అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి అయితే యాడ్ చేశాను. ఒకవైపు ఈ చారు అవుతా ఉంది కదా, ఇంకో సైడు చారులోకి పోపును పెట్టేద్దాము. స్టవ్ పైన చిన్న పోపు గిన్నెను పెట్టుకొని అయితే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి జీలకర్ర, ఆవాలు, అలాగే 3, 4 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. ఇందులోనే కరివేపాకు వేసుకొని ఈ పోపునైతే బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసిలా పోపు అయితే ఈ విధంగా మంచిగా వేగాలి అన్నమాట. ఇలా వేగిన తర్వాతకి ఇందులోనే కొంచెం అంతా పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం చింతపండు చారులో ముందుగానే వేసాం కాబట్టి జస్ట్ ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి అయితే పసుపు వేసి పసుపును ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసామనుకోండి వేడికే ఏగుతుందన్నమాట. ఇప్పుడు పోపును మొత్తం తీసుకెళ్ళి అయితే చారులోకి మిక్స్ చేసామనుకోండి ఫైనల్లీ చింతపండు చారు అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్గా అట్టి చారుతోనైనా కానీ రైస్తో తినేయొచ్చు. కాదనుకుంటే ఇట్లా వంకాయ ఫ్రైలోకి ఈ చారు అయినా కానీ చాలా బాగుంటుంది. సో కొంచెం చింతపండులో ఉన్న పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ.